హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము మామిడి పండ్ల పులుసు పెట్టుకుందామా. ఇది సీజనల్లీ ప్రతిసారి చేస్తానండి, చాలా బాగుంటుంది. మామిడి పండు తింటమే కాకుండా కర్రీ పండిన చిన్న సైజు పండ్లను తీసుకున్నాను. వాటికి మనం కోడిగుడ్లకి కనుక గీతలు పెడతాం కదా, బాయిల్డ్ అయిన ఎగ్స్కి, అలానే ఇట్లాగా ఒక 3-4 గీతలు పెట్టేసేసాను. ఒక 6 పండ్లు తీసుకున్నాను, 6 పండ్లు. కొంచెం చింతపండు జ్యూస్ అండి, మెత్తగా తీసుకేసి చెత్తంతా తీసేసి వాటర్ పెట్టుకున్నాను. కొద్దిగా బెల్లము, ఒక టమాటా, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకుందాము, 3 మిర్చి, కొంచెం కరివేపాకు, పోపు దినుసులు అండ్ ఇంగువ. ఓకేనా. ఇది మామిడి పండ్ల పులుసు. అయితే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసేద్దామా. కొంచెం కరివేపాకు ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను, కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఒక 3 గరిటెలు ఆయిల్, వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇవి చిటపట అని ఆవాలు వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం. అండ్ మిర్చి, కరివేపాకు. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు. ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే చాలా చిటికలు. జస్ట్ మనము ఇది మగ్గిన తర్వాత దీంట్లో మ్యాంగోస్ వేస్తాము. మ్యాంగో మగ్గిన తర్వాత చింతపండు పోసేద్దాం. అంటే చాలా సింపుల్గా, ఫాస్ట్గా, క్విక్గా అయిపోయి మామిడి పండ్ల పులుసు. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా మామిడి పండు తిన్నది వేరు, కర్రీలో తిన్న మామిడి పండు వేరు. టేస్ట్ అయితే అదరహో. ఈ మామిడి పండ్ల కర్రీ ఎప్పుడు మా అత్తయ్య గారు చేస్తారు, కాకపోతే ఈసారి నేను చేస్తానని చెప్పి నేను చేస్తున్నాను. చేయటమే కాదండి, మీకు వీడియో కూడా పెడుతున్నా. కొంచెం ఎండుమిర్చి 3, ఒక టమాటా కట్ చేసుకున్నాను కదా, అది వేసేస్తాను. ఇప్పుడు మన మామిడి పండ్లని పెట్టేస్తాం. మూత పెడితే మగ్గిపోతుంది. చూసారా, మగ్గిపోయింది. చూసారా, మగ్గిపోయింది కొంచెం. ఫ్రెండ్స్, ఇంకా కొంచెం చిన్నవి మామిడి పండ్లు దొరికితే కూడా ట్రై చేయండి. నేనైతే ఇవి తీసుకొచ్చాను. ఇంకా కొంచెం చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మామిడి పండ్లు మగ్గాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో కారం వేస్తుంది. జీరా పౌడర్ అండి ఇది.
కొద్దిగా ఇంగువ, ఇప్పుడు మనం చింతపండు గుజ్జు పెట్టుకున్నాం కదా, ఇది పోసేసుకున్నాం. మీకు ఎంత పులుపు కావాలంటే అంత చింతపండు తీసుకోండి. మరి నీళ్ళగా బాగోదు ఫ్రెండ్స్, ఇది కొంచెం దగ్గరికి చిక్కగానే ఉండాలి. కొద్దిగా బెల్లం పడేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మామిడి పండ్లు బాగా ఉడికి మగ్గిన తర్వాత ఒక పండు కొద్దిగా పులుసు వేసుకొని తింటుంటే బా ఎంత టేస్ట్ అంటే, రియల్గా తినే మామిడి పండు తీపిదనం వేరు, ఈ మామిడి పండు పులుపు, ఈ చింతపండు ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఏ మామిడి పండు ఫ్లేవర్ వేరు. దీంట్లో కొంచెం బెల్లం వేసాము, జీరా పౌడరు, ఇవన్నీ కలిపి దానికి ఇంకొక టేస్ట్ వస్తుంది. ఇది మటన్, చికెన్, బిర్యానీ, చికెన్ అవి ఏమీ పనికిరావండి దీని ముందు. అంత అద్భుతంగా ఉంటుంది, అంత రుచికరంగా ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది ఫ్రెండ్స్. సీజన్ వెళ్ళిపోతుంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ కమెంట్. ప్లీజ్ ఫాలో కిట్టా గణేష్. రెడీ అయిపోయింది మామిడి పండ్ల పులుసు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్క మామిడి పండు వేసుకొని కొద్దిగా పులుసు వేసుకొని దాంట్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి రైస్లో తింటే ఉంటుంది ఫ్రెండ్స్. బా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, అంతే. అదుర్స్ అంటే అదుర్సు. మీరు మామిడి పండ్ల సీజన్ వెళ్ళిపోతుంది, తొందరగా ట్రై చేయండి. మీకు నచ్చితే కమెంట్ పెట్టేయండి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సరే, ఇలా వచ్చింది వెళ్ళిపోతుంది అంతా. గుజ్జిది ఇంకా మెత్తగా వేయండి. సరే, వేడి రైస్లో ఒక్క మామిడి పండు కొద్దిగా గ్రేవీ వేసుకొని పులుసు ఏంటంటే బా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే, అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, కానివ్వండి, మీరు స్టార్ట్ చేసేయండి చేయడం. ఓకే అండి. నోరు ఊరించే మామిడి పండ్ల పులుసు అండి. నేను ఎగ్ దోశ వేసుకున్నా. ఎగ్ దోశ అంటే దోశ మీద ఎగ్ కొట్టేసాను అనమాట. కొద్దిగా బటర్ వేసాను, పసుపు, కారము, కొద్దిగా సాల్ట్ వేసాను, మన ఆమ్లెట్ లాగే. ఇలా కొద్దిగా బటర్ వేసేసుకొని లైట్గా ఆయిల్ వేయద్దు, ఇంకా ఈ బటరే టేస్ట్ సూపర్ ఉంటుంది. దోశ 2-3 దోశలు తినే బదులు ఒక్క దోశ తిన్నారంటే మనకి ఎగ్ పోషకాలన్నీ వచ్చేస్తాయి, కడుపు నిండుతుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మామూలు దోశ మీదే ఎగ్ కొట్టేసాను, లైట్గా కారం చల్లాను, సాల్ట్ వేసాను. తిరిగేద్దాం. బటర్ వేస్తే బాగుంటుందండి టేస్ట్, చాలా బాగుంటుంది టేస్ట్. అంటే అప్పుడప్పుడు రొటీన్ ఏమనిపిస్తుంది మనకి, దోశ కదా అనిపిస్తుంది, కానీ ఇలా ట్రై చేయండి. కానీ ఇలాంటి పెండం మీద దోశలు బాగా వస్తాయండి. చుట్టానికి నల్లగా అనిపిస్తుంది కానీ పెండం, దోశ మాత్రం బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాంటి పెండం మీద దోశ. పాన్ ఉంటుంది కదా, దాని మీద కన్నా దీని మీద ఇంకా బాగుంటుంది దోశ. నాన్ స్టిక్ చూడటానికే బాగుంటుంది కానీ టేస్ట్ బాగోదండి దాని మీద దోశ. ఎందుకు అంటే లేసి వచ్చేస్తుంది, కాలాలి కదా, మంచిగా కాలితేనే బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నేను
బటర్ వేసాను కదా, అది ఇంకా ఇట్లా కాగినట్టు ఉంటుంది. పచ్చేను ఉంటే ఇది ఇలా అనేసేయండి. మళ్ళీ ఇంకొకసారి వేసాను. స్లో మీద పెట్టుకోవాలి, ఆపేస్తాను. దీని మీద పల్లీల పచ్చడి కన్నా ఆవకాయ పచ్చడి బాగుంటుంది, లేదా పప్పుల పొడి తెలుద్దామా, ఇంకా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంతో టేస్ట్ అయినా ఎగ్ దోశ రెడీ. ఇంకా తినేసాను ఫ్రెండ్స్, తినేద్దామా, వచ్చేయండి. మామిడికాయ కదా గుజ్జు, ఒక పక్క స్వీటు, ఒక పక్క పులుపు, ఒక పక్క కారం. ఎంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ ఉంది. మామిడికాయ సీజన్లో ప్రతిసారి ఇలా చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న మ్యాంగోస్ వస్తాయి కదా, అట్లా అనమాట. మామిడి గుజ్జు చాలా బాగుంది. మ్యాంగో టెంకాయ సూపర్ అంటే సూపర్ టేస్ట్. పెరుగన్నంలో మామిడిపండు వేరు. మామిడిపండు కర్రీ అంటే ఆలోచించాలి కదా, సూపర్ అంటే సూపర్ ఉంది. కొద్దిగా తినే అన్నం చాలా తింటారు, అంత బాగుంది. ఈ చికెన్ మటన్ కూడా పనికిరాదండి. వా, సూపర్ టేస్ట్.